ఇంతకు ముందు ఉన్నటువంటి అంచనాలు విశ్లేషణలు అన్ని తారుమారయ్యాయా? ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ గానే అంచనాలు వేశాయా? మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు, హలో అండి. నమస్తే అండి. సో మనం ఎగ్జాక్ట్ గా ఎగ్జిట్ పోల్స్ వచ్చిన రోజు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎగ్జాక్ట్ పోల్ అనేది వచ్చింది. సో దానికి అంతకుముందు జరిగినటువంటి సర్వేలు వీటన్నిటికీ ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా? అందరూ అదే లైన్ లో ఉన్నారా? అంటే అంతకుముందు 2 to 3% చెప్పాయి. అంటే ఎగ్జిట్ పోల్ కంటే ముందు వచ్చిన సర్వేలు 6th ఈవినింగ్ వరకు 2% బీఆర్ఎస్ లీడ్ ఉందని వచ్చింది. దాదాపుగా 6 to 9% వరకు పోల్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ గెయిన్ అయింది, పోల్ మేనేజ్మెంట్ చేయడంలో. ఓకే, దానివల్ల ఒక ట్రెండ్ కూడా క్రియేట్ అయింది, కాంగ్రెస్ గెలుస్తుంది అనేది. సో సైలెంట్ ఓటర్స్ కొంచెం ట్విస్ట్ అయ్యారు. ప్రధానంగా ఒక 3 కారణాలు చెప్పొచ్చు మనం కాంగ్రెస్ గెలుపుకి. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఎడ్యుకేటెడ్స్లో కూడా ఇప్పుడు బీఆర్ఎస్ కేసినా గెలిచినా కూడా 3 ఏళ్ళు అయితే వాళ్ళ అధికారంలోకి రాలేరు కదా. కాబట్టి మన డెవలప్మెంట్ వర్క్స్ ఏమైనా ఉంటే మనం అధికార పార్టీతో చేసుకోవాలి. అది అధికారంలో కాంగ్రెస్ ఉండడం అనేది ఫస్ట్ ప్లస్ పాయింట్ అవుతుంది. సెకండ్, పోల్ మేనేజ్మెంట్. థర్డ్ ఏంటంటే క్యాండిడేట్ ఆ పార్టీకి ఒక ఆభరణం. నవీన్ యాదవ్ కాకుండా ఇంకెవరికి ఇచ్చినా కూడా ఈ పరిస్థితి ఉండకపోయేది. సో అది ఈ 3 ప్రధానమైన ఫ్యాక్టర్స్ మనకు పనిచేసినాయి ఇందులో. ఒక బీఆర్ఎస్ కోసం అలాంటి 3 చెప్పమంటే ఏం చెప్తారు మీరు? అంటే ఫెయిల్యూర్స్కి ఏంటంటే లోకల్లో లీడర్షిప్ ఉన్నా కూడా క్యాంపెయిన్ అంతా బయట వాళ్ళతో నడిపించడం. ఓకే, బయట వాళ్ళు ఇన్ఛార్జీలు ఉన్నా బాగానే ఉంటుంది, కానీ కంప్లీట్గా ఇంటింటికి తిరిగే బ్యాచ్ దగ్గర నుంచి అంతా లోకల్ వాళ్ళకంటే బయట వాళ్ళది ఎక్కువ మనకు కనబడుతూ ఉంటుంది. అది ప్రధానమైన లోపం అనుకోవచ్చు. రెండవది, కేసీఆర్ గారు అసలు రాలేదు, ఎక్కడ కూడా జూబ్లీస్ ప్రజలకు అప్పీల్ కూడా చేయలేదు కనీసం. ఆయన అంటే ఎంతో కొంత ఆయన చేసిన మంచి పనులు ఇంకా ప్రజల్లో ఉన్నాయి. వాస్తవంగా యాంటీ ఇన్కంబెన్స్ ఉన్నది. ఇంత మెజారిటీ కాంగ్రెస్కి వచ్చినా కూడా కాంగ్రెస్ పట్ల యాంటీ ఇన్కంబెన్స్ ఉన్నది. ఉన్నా కూడా కాన్స్టిట్యున్సీ ఇంట్రెస్ట్ ఏమైందంటే ఈ క్యాంపెయిన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇళ్లలో పోయినప్పుడు వాళ్ళ సమస్యలు చెప్తారు కదా, ఇన్స్టాంట్గా తీర్చారు. అంటే జీవోలు ఇవ్వాల్సిన అవసరం లేని సమస్యలు ఉంటాయి, రొటీన్గా జరిగేది. ఇప్పుడు ఎమర్జెన్సీ ఎలక్ట్రిసిటీ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఊరికే ట్రిప్ అవుతున్నది, ఫెయిల్ అవుతున్నది అని అంటే ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫార్మర్ వేయించారు. మా రోడ్డు అసలు అన్ని గుంతలే ఉన్నాయంటే తెల్లారి ఆ టైం కల్లా డోజర్ వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి, గుంతలన్నీ పూర్తి చేశారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి ఏ రకమైన జీవోలు కానీ ఇట్లాంటివి ఇష్యూ కావు. స్థానికంగా ఉన్న డ్రైనేజ్ వర్క్స్ కావచ్చు, మంచినీటి కావచ్చు, ప్రత్యేకంగా వాటర్ వర్క్స్ వాళ్ళకి చెప్పారు ఈ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేదాకా రెగ్యులర్గా వాటర్ సప్లై చేయాలని. ఇట్లాంటివన్నీ కూడా పనిచేసినాయి. తర్వాత 200 కోట్లు బాజాబ్తా కోడ్ రాకముందే కేటాయించారు. పనులన్నీ కూడా దాదాపుగా చాలా వరకు కంప్లీట్ అయినాయి, వర్షాల వల్ల కొద్దిగా డిలే అయినా కూడా. సో అధికారంలో ఉన్నందుకు అది ఒక అడ్వాంటేజ్ వాళ్ళకు వచ్చింది. ఇక్కడ నా ఆక్షేపణ ఏంటంటే ఈసీ ఒక ప్రేక్షక పాత్ర వహించింది, కనీసం స్పందన లేని ప్రేక్షక పాత్ర. అంటే ఎంతమంది ఎన్ని ఫిర్యాదులు చేసినా కూడా, ఈవెన్ బీజేపీ వాళ్ళు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదు. 1 day బిఫోరే చెప్పారు, ఆ సీవిజిల్ ఏదో ఉంటుంది కదా, మన ఈ ఫొటోస్ తీసి అప్లోడ్ చేయడం, ఇర్రెగ్యులారిటీస్ ఎక్కడెక్కడ మాల్ ప్రాక్టీసెస్ ఉన్నాయో అది పనిచేయడం మానేసింది 2 రోజుల ముందు నుంచి. అబ్జర్వర్ని అడిగితే ఏమంటాడు, ఇది మాకు సంబంధం లేదు, మీరు ఎలక్షన్ కమిషన్కు అంటే ఇన్ఛార్జ్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఆర్డీఓ క్యాడరో కలెక్టర్ క్యాడరో ఉంటారు కదా ఎలక్షన్ ఆఫీసర్, ఆయన మాకు సంబంధం లేదు, మీరు అక్కడ పోయి మీరు ఫిర్యాదు చేసుకోండి అంటే నెగ్లిజెంట్ ఆన్సర్. అంటే అది చాలా ఇంపార్టెంట్. అందులో కనుక మనం అప్లోడ్ చేసినట్టయితే వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి పెట్టిన యాప్ అది సివిజిల్ అనేది. 1 day బిఫోర్ బీఆర్ఎస్ పార్టీ కంప్లైంట్ చేసింది, అయినా దాన్ని సరిదిద్దుకోలేదు. ఇవాళ టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ అయినప్పుడు అది రెక్టిఫై చేయడం ఎంతసేపు అది. కానీ ఎక్కడో ఒక దగ్గర మాత్రం ఈసీ సైలెంట్ సపోర్టు కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇచ్చిందని అనిపిస్తుంది. అది దాని వెనకాల ఎవరు పనిచేశారు ఏంటి నేను చెప్పలేను, కానీ ఈసీ 3 నెలల ముందు ఏ ఇంట్లలో దొంగ ఓట్లున్నాయో ఇంటి నంబర్లతో సహా ఇచ్చారు. 24,000 దొంగ ఓట్లది ఇచ్చారు, దాని మీద యాక్షన్ లేదు. వాళ్ళు అనుకుంటే వాళ్ళకి డిస్క్రిప్షన్ ఉంటుంది. బట్ ఎక్కడైతే మెజారిటీగా 500కు పైగా ఉన్నాయో, ఒకే ఇంట్లో ఇంతమంది ఉన్నారు అన్నదాన్ని కూడా అదంతా ఫేక్ అనేది చెప్పింది కదా. అదే కొన్ని విషయాలు ఫేక్ అని చెప్పింది, బట్ ఫేక్ అని చెప్పలే. ఇవి ఏంటంటే నోటిఫికేషన్ వచ్చినాయి కాబట్టి వాళ్ళు కన్సిడర్ చేయమన్నారు, ఫేక్ అనేది కాదు. బాజాబ్తా ఫేక్ ఓట్స్ కనబడుతున్నాయి కదా. ఒక ఇల్లు చూపెట్టారు, అపార్ట్మెంట్లో 150 ఓట్లు ఆ మనుషులు లేరు. మరి ఎట్లా మరి ఈసీ దాన్ని పట్టించుకోవాలన్నా వద్దా? వీళ్ళు ఎక్కడున్నారు అసలు? ఇంటి నంబర్ మీద ఉన్న వాళ్ళు
ఎక్కడున్నారు. అదివరకు ఇక్కడ ఉన్నట్టుగా ఆధారం ఉంటే నిజంగానే అవి కరెక్ట్ ఓట్స్, వాళ్ళకు 2 బెడ్రూమ్ అలొకేషన్ జరిగింది కాబట్టి అటు పోయిళ్ళు, లేకుంటే ఇంకెక్కడికో షిఫ్ట్ అయినా అనొచ్చు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఈసీది ఇంత ప్రేక్షక పాత్ర నా జీవితంలో చూడలేదు. అంటే ఎన్నో ఎలక్షన్ చూశాను నేను. ఈసీ కనీసం స్పందించేది, స్పందన లేదు, ఏది లేదు. ఏ ఒక్కదానికి కూడా రియాక్ట్ అయినట్టుగా మనకు కనబడదు. సో అక్కడ కంప్లీట్గా మిస్యూజ్ అయిందా, ఇన్యాక్టివ్గా ఉందంటారా మీరు? ఇన్యాక్టివ్గా ఉంది, మిస్యూజ్ కావడానికి కారణమైంది. అంటే కంట్రోల్ చేయాల్సిన వాళ్ళే మౌనంగా ఉంటే ఇంకా పూర్తిగా అధికార పార్టీకి పగ్గాలు వాళ్ళ చేతిలోకి ఇచ్చినట్టు అయింది. ఇష్టం వచ్చినప్పుడు కొన్ని నేను చెప్పకూడదు, ఎందుకంటే వీళ్ళు ఎలక్షన్ పిటిషన్ వేస్తారు. సగం టర్మ్ నవీన్ ఉంటాడు, సగం టర్మ్ సునీత ఉంటుంది. ఈసారి ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు అవుతారు. చాలాసార్లు చూసాం మనం. లాస్ట్ మినిట్లో హైకోర్టు ఎలక్టెడ్ ఎమ్మెల్యేని దించి, బట్ అదంతా డిలేడ్ ప్రాసెస్ అవుతుంది కదా చాలా కాలం. మరి ఏం చేయగలుగుతాం? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్షన్ పిటిషన్ తప్ప వేరే మార్గం లేదు బీఆర్ఎస్ కి. ఆ దిశగా వెళ్తోందా బీఆర్ఎస్, ఆలోచిస్తోందా ఇప్పుడు? అది నేను ఏమంటున్నా, ఇది అడ్వకేట్ చెప్తున్నా, బీఆర్ఎస్ దగ్గర ఉన్న ఆధారాలు కనుక నేను చెప్పలేను ఇప్పుడు, ఎందుకంటే మ్యానిపులేట్ చేస్తారు. ఈ ఆధారాలతో దించడం చాలా ఈజీ. మాల్ ప్రాక్టీసెస్ అన్నీ వాళ్ళ దగ్గర విజువల్స్ ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. ఇవి 100% ఇదివరకు ఎమ్మెల్యేలను దించిన కేసులు చూసినప్పుడు వాటికంటే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు నవీన్ డైరెక్ట్గా ఓటర్ స్లిప్పులు పంచేది ఉంది, విజువల్స్ ఉన్నాయి, ఆయన కన్ఫెస్ చేశాడు మీడియా ముందు. ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదమ్మా. బట్ ఇదంతా కూడా దాని వల్లే జరిగింది అనుకుంటున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 21,000 ఆధిక్యం అనేది వచ్చింది అంటే ఇన్యాక్టివ్గా ఉండడం, మిస్యూజ్ చేయడం. నేనేం చెప్పాను? అధికారంలో ఉండడము న్యాచురల్గా మీరున్నా నేనున్నా ఎవరమైనా ఏం ఆలోచిస్తాం? మా కాలనీ, మా బస్తీ, మా కాన్స్టిట్యున్సీ, వీళ్ళు ఎట్లాగా అధికారంలో లేరు. ఈ 3 ఏళ్ళు వాళ్ళు రారు, గెలిపించినా కూడా రారు. కాబట్టి మనం ఖచ్చితంగా అధికార పార్టీకి వేసినట్టయితే కక్షపూరిత వైఖరికి బదులు అభివృద్ధి అనేది జరుగుతుంది. ఒకవేళ బీఆర్ఎస్ని గెలిపిస్తే వాళ్ళు పట్టించుకోరు. ఇది ఒక ఫస్ట్ రీజన్ ఉంటుంది. సెకండ్ ఏంటంటే అందుబాటులో ఉండే ఎమ్మెల్యే. అక్కడ ప్లస్ పాయింట్ నవీన్ యాదవ్కి వస్తుంది. ఎందుకంటే 3 సార్లు ఓడిపోయి, ఆయనే కాదు ఆయన కుటుంబం కూడా. అంటే రౌడీ షీటర్ కావచ్చు ఒకప్పుడు, బట్ ఇప్పుడు ఏంది ఆయనే? ఇప్పుడు ఆయన ప్రజాసేవకుడు. నేను ఎన్నోసార్లు శ్రీశైలం యాదవ్ దగ్గర కూర్చున్నా. ఎవరు ఏ సమస్య తీసుకొని వచ్చినా, ఆయన ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, బట్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తాడు, హాస్పిటల్ ఫోన్ చేస్తాడు. ఆయన పేరు చెప్తే అన్ని పనులు అవుతూ ఉంటాయి. ఆయనకు రికార్డు ఉంది, ట్రాక్ రికార్డు. సో సినీ పరిశ్రమే కాదు, రైమంద్ నగర్ యూసుఫ్ కూడా ఆ ప్రాంతంలో, బోరబండ ఆ ప్రాంతంలో ఆయన ఒక ఐకాన్ మొదటి నుంచి కూడా. పీజీఆర్ ఉన్నప్పటి నుంచి కూడా. పీజీఆర్ డైరెక్ట్ వచ్చి అక్కడ ఎప్పుడు పనిచేయకపోయేది. పెద్ద శ్రీశైలం, చిన్న శ్రీశైలం, అక్కడ భిక్షపతి యాదవ్, ఇక్కడ నందు, ఇట్లా వాళ్ళ మీద డిపెండ్ అయ్యేవాడు. వాళ్ళు ఆయన ఓట్ బ్యాంకు పటిష్టంగా ఉంచేవాళ్ళు. అవే 4-5 కాన్స్టిట్యున్సీలుగా డివైడ్ అయినాయి ఇవాళ. సో ఆయన ఇవాళ నుంచి కాదు, క్యారెక్టర్ బిల్డ్ చేసుకున్నది 80s నుంచి. నేను రేవంత్ నగర్లో 78లో రెంట్కున్నా, 47 years బ్యాక్. అప్పుడే ఆ బస్తీ ఏర్పాటులో వాళ్ళ రోల్ ఉంది. కాకపోతే ఆయన నవీన్ యాదవ్ గతంలో కూడా ఎలక్షన్స్ కంటెస్ట్ చేశారు, ఒకసారి ఇండిపెండెంట్ గా, ఒకసారి ఎంఐఎం నుంచి. అప్పుడు వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ అధికార పార్టీ కావాలి కదా. ఓకే, అది మాత్రమే ఒక బేస్ అయిందా? అది ఫస్ట్ రీజన్. బై ఎలక్షన్లలో ఎప్పుడు అది ఏ ఎలక్షన్ అయినా అధికార పార్టీకి ఒక కలిసి వచ్చే అంశం. తర్వాత రేవంత్ అన్ని రాళ్ళు విసిరాడు, ఏది వదిలిపెట్టలేదు ఆయన. ఇందాక ఒక ఛానల్లో ఒక అనలిస్ట్ చెప్తా ఉండే, వాళ్ళ ఇంటి పక్కన ఒక యాదవ్, బాగా ఇన్ఫ్లుయెన్స్డ్ యాదవ్ కుటుంబం వెంగళరావు నగర్లో ఉందట. వాళ్ళకును నవీన్ యాదవ్కు పచ్చగడ్డి బగ్గుమనేంత వైరం ఉన్నది, సేమ్ కమ్యూనిటీ అయినా కూడా. బట్ వీళ్ళ చేతిలో ఓట్లు ఉన్నాయి. స్వయంగా రేవంత్ రెడ్డి ఆ ఇంటికి వచ్చి నవీన్ను పిలిచి వాళ్ళ చేయగలిపి రిజాల్వ్ చేశాడట. అంటే గా లెవెల్కు, మైక్రో లెవెల్, నానో లెవెల్ అనొచ్చు, మైక్రో లెవెల్ కూడా కాదు. రేవంత్ రెడ్డి అంత ప్లాన్ చేశాడు. ఒకటి మహేష్ బాబు డైలాగ్ ఎక్కడ అమలైందో కాలేదో కానీ, ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేది. దానికి ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి. ఓకే, బుల్లెట్ దించారు, అన్ని అస్త్రాల్ని ప్రయోగించారు. మీరేమనుకుంటున్నారు? మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పినారు కదా, ఏమిటిది ఉప ఎన్నికల ప్రచారానికి మీరు వెళ్ళడం ఏంది, ఇంత ఉధృతంగా ప్రచారానికి వెళ్ళడం ఏంది అని ఒక మీట్ ది ప్రెస్లో, ప్రెస్ క్లబ్ నిర్వహించిన మీట్ ది ప్రెస్లో అడిగితే ఆయన మాట అన్నాడు, ఏ ఎన్నికల్లో అయినా నేను పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నా, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నా, ముఖ్యమంత్రిగా ఉన్నా, నేను ఒక కార్యకర్తననే స్పృహతోటే పోతా, నేను ప్రచారం చేస్తాను, ప్రయత్నం చేస్తాను గెలిపించడానికి, ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీని అనేది చెప్పినాడు ఆయన. మొన్న వారు చెప్తున్న ఉదాహరణతో సరిగ్గా అదే చేసినాడు ఆయన. ఆ మైక్రో లెవెల్లో పోయి అది ఆర్గనైజ్ చేయడం వల్ల, ఎలక్షన్ మేనేజ్మెంట్ చేయడం వల్ల ఈ ఫలితం వచ్చింది ఒకటి. రెండవది ప్రకాష్ గారు చెప్పినట్టు ఒకటండి, ఎప్పుడు కూడా మీరు చూడండి, ఉప ఎన్నికలు
సర్వసాధారణంగా ఇక్కడ చాలా అంటే మనం అదేంది హుజురాబాద్లో ఈటల రాజేందర్ లాంటి కేసులు ఇట్లాంటి కేసులు తప్ప సర్వసాధారణంగా అధికారంలో ఉన్న వాళ్ళే ఉప ఎన్నికల్లో గెలుస్తారు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఉండే అడ్వాంటేజెస్ వేరు. ఒక పాయింట్ వారు చెప్పింది ఏమిటి అని అంటే ప్రజలు ఏమనుకుంటారంటే ఇప్పుడు మనం 3 ఏళ్ల దాకా ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళది 3 ఏళ్ల మీద ఒక నెల రోజులు ఏమో ఉన్నట్టున్నది ఈ మళ్ళీ ఎన్నికలు జరగడానికి సరిగ్గా జరిగితే. అయితే బయట ఉన్న ప్రచారం ఏంటంటే 28 నవంబర్ డిసెంబర్లో జరగవు ఎన్నికలు, ఇక్కడ జమిలీ ఎన్నికలకు పోతారు, 2029కి ఇంకో 6 మాసాలు ఎక్స్టెండ్ చేస్తారంటే అప్పుడు 3.5 సంవత్సరాలు. ఇంకా ఈ 3.5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న పార్టీని యాంటగనైజ్ చేసుకోవడం ఎందుకు అనే కదా అనుకునేది ఎవరైనా కూడా. పర్టికులర్లీ మిడిల్ క్లాస్ తర్వాత అన్డిసైడెడ్ ఓటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అనుకుంటారు అధికార పక్షంతో మనకెందుకు గొడవ అని అనుకుంటారు. రెండవది క్యాండిడేట్ డెఫినెట్లీ మ్యాటర్స్ దేర్, ఆయన చెప్పినట్టుగా అతను లోకల్గా ఉన్నవాడు. మూడవ విషయం ఏమిటి అని అంటే బీఆర్ఎస్ వైపు నుంచి ఉన్న డిసడ్వాంటేజెస్ కొన్ని. ప్రధానమైన డిసడ్వాంటేజ్ బీఆర్ఎస్కు ఫేస్ అనుకుంటున్న వాళ్ళు ఎవరు అక్కడ కనిపించలే. కేసీఆర్ ఇస్ ద ఫేస్ బీఆర్ఎస్కి, ఆయన కనిపించలే. లాస్ట్ డే నాడు ఒక ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చినట్టున్నారు కేసీఆర్ బొమ్మతోటి తప్ప ఈ క్యాండిడేట్ గెలిపించండి అని కేసీఆర్ చేసిన అనౌన్స్మెంట్ కానీ ప్రకటన కానీ ఆయన బయటకు వచ్చింది కానీ లేదు. సరే బయటికి రాకపోవడానికి ఆయన ఆరోగ్య కారణాలు కావచ్చు ఇంకోటి కావచ్చు, అది పెద్ద మైనస్ పాయింట్ బీఆర్ఎస్కి. కేటీ రామారావు డెఫినెట్లీ ఆయన బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 9.5 సంవత్సరాల కాలంలో ఆయన ఒక ముఖ్యమైన పోర్ట్ఫోలియోస్ తీసుకొని సిటీ డెవలప్మెంట్ సంబంధించి సిటీలో ఐటీకి సంబంధించి ఇతరత్ర వీటన్నిటికి సంబంధించి కూడా ఆయన రోల్ ఉంది. ఆయన నోన్ లీడరే కావచ్చు కానీ సరిపోలే ఆయన ఒక్కడు. వారు అన్నట్టుగా బయట వాళ్ళని తీసుకొచ్చి ప్రచారం చేసినారు. బీఆర్ఎస్కు శక్తి చాలే. రెండవది ఇక్కడ ఏమవుతున్నదంటే సరే ఇప్పుడు వారు ఏదో కోర్టు కేసు రేపు సగం సగం ఉండాల్సి వస్తుంది అంటున్నారు కానీ మీరు అన్నట్టుగా ఇవన్నీ నడదేలాలే, తేలడానికి చాలా సమయం పడుతుంది. రెండోది బీఆర్ఎస్ ఎంతవరకు ప్రిపేర్డ్గా ఉన్నది ఈ లీగల్ ఫైట్ చేయడానికి అనేది ఒకటి ఆలోచించాలి. కానీ అదర్వైజ్ ఈ ఎన్నిక ఓడిపోవడం అనేది బీఆర్ఎస్కు మరింత గడ్డుకాలంగానే భావించాలి తప్పనిసరిగా. ఎందుకంటే మనం 2023లో అధికారం కోల్పోయిన తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకపోవడం, అందున ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక అద్భుతమైన నాయకుడని ప్రఖ్యాతి చెందిన కేసీఆర్ కాన్స్టిట్యుయెన్సీ మళ్ళా చాలా ఏమంటారు వైబ్రెంట్ లీడర్గా ఉన్న హరీష్ రావు కాన్స్టిట్యుయెన్సీ ఉన్న లోక్సభ సీటు కూడా ఓడిపోయినారు. ఆ ఒక్కటి కూడా గెలవకపోవడం అనేది తప్పనిసరిగా ఇవన్నీ డ్రాబ్యాక్స్. తర్వాత కేసీఆర్ అవైలబిలిటీ లేకపోవడం, కారణాలు ఏవైనా కావచ్చు, కేసీఆర్ గారు యాక్టివ్గా లేకపోవడం, కవిత ఎపిసోడ్ ఆమె బయటికి వెళ్ళిపోవడం. కవిత ఏం చేస్తుంది ఆమె వల్ల ఏమవుతుంది అని అంటే వేరు కానీ డెఫినెట్గా దాని యొక్క ప్రభావం కొంత ఉంటుంది. ఎందుకు కుటుంబంలో తగాదాలు జరుగుతున్నామనేది బయట కొంత ఇది క్రియేట్ చేస్తుంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ యాడ్ అయ్యి ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. ఇక్కడ కనుక ఓడిపోతే బీఆర్ఎస్ ఇంకా పూర్తి ఫలితం రాలేదు కాబట్టి పూర్తి ఫలితం వచ్చే వరకు మనం ఎవరు ఓడారు ఎవరు గెలిచారు అనేది మనం మాట్లాడకూడదు. ఇక్కడ కనుక ఓడిపోతే జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ మరింత కష్టపడాల్సి వస్తుంది వచ్చే 3 సంవత్సరాలు. ప్రజల్లోకి పోయి ప్రజల మెప్పు పొంది మళ్ళీ అధికారంలోకి రావడానికే కదా ఏ పొలిటికల్ పార్టీ అయినా ప్రయత్నించేది. పొలిటికల్ పార్టీలు పోటీ చేసేది అధికారంలోకి వచ్చి ప్రజలకు పనిచేయాలి, ప్రజలకు సేవ చేయాలనే కదా. రాజకీయ పార్టీలు పెట్టేది అవేం స్వచ్ఛంద సంస్థలు కాదు, లేకపోతే ఉన్న మఠాలు సన్యాస మఠాలు కావు కదా. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు అధికారంలోకి రావాలనుకుంటారు, ప్రజలకు సేవ చేయాలనుకుంటారు. సరే ఆ ప్రజాసేవ చేసే క్రమంలో ఏం జరుగుతున్నది, ఎంత అవినీతి జరుగుతున్నది, ఎంతమంది స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటున్నారు అవన్నీ వేరు. కానీ అసలు లక్ష్యం అయితే ప్రజాసేవ చేయడమే కదా రాజకీయాల లక్ష్యం. రాజకీయాలు చాలా మంచివి, రాజకీయాల్ని మనం చెడగొడుతున్నాం, మనం పాడు చేస్తున్నాం. కానీ రాజకీయాలు అవసరం లేదు అని ఎవరన్నా అంటే అది తప్పు.
సో ప్రకాష్ గారు, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు సైలెంట్ ఓటర్ల మీద కాన్ఫిడెన్స్ అనేది కనిపించింది బీఆర్ఎస్కి. వాళ్ళు ప్రభుత్వానికి అగెయిన్స్ట్గా ఓటు వేశాము అని చెప్పలేరు, అందుకని సైలెంట్గా ఉన్నారు, వాళ్ళు ఎక్కువగా బీఆర్ఎస్ వైపు ఓటు వేశారు అనే భావనే బీఆర్ఎస్లో కూడా కనిపించింది. బట్ వాళ్ళు సైలెంట్ ఓటర్లు కూడా సైలెంట్గానే ఒక డెసిషన్ తీసుకున్నారా? సైలెంట్గానే ఉన్నారు, పోలింగ్ బూత్కు రాకుండా. చాలా మంది 52% ఉంది అందులో. చాలా మంది 49% ఇప్పుడు అయింది కదా, అయింది అంతే. 52% రాలేదు. సైలెంట్ ఓటు చాలా వరకు ఏంటంటే నిర్లిప్తత. చాలా మంది ఇళ్లలో కూర్చున్నారు, ఎంత రిక్వెస్ట్ చేసినా ఇల్లు వదిలిపెట్టి రాలేదు. అంటే పోలేదని కాదు, కార్యకర్తలు పోయారు. అసలు కాంగ్రెస్ వాళ్ళు అయితే మీరు ఓటు అయిపోతే మా డబ్బులు మాకు ఇవ్వాలి అన్నా కూడా సాయంత్రం 6 గంటలకు కూడా వాళ్ళు పోయి రిక్వెస్ట్ చేయడం మనకు అయినా కూడా ఎవరికి కదలలేదు. కొంతమంది ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళు వీళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ కాన్స్టిట్యున్సీలో. నాకు తెలిసి ఒక 30-40 వేల మంది ఉంటారు. వీళ్ళెవరు కూడా పొద్దున 7 గంటలకు వచ్చి చూశారు, లైన్ బాగుంది, ఆఫీస్కి వెళ్ళిపోయారు కామ్గా. అంటే జూబ్లీస్లో హాలిడే ఇచ్చినా కూడా జూబ్లీస్ బయట కదా, సో వాళ్ళెవరు పార్టిసిపేట్ చేయలేదు. ఇదంతా కూడా జరిగింది. అయితే ఒకటి ఏంటంటే ఇది మార్గం మంచిదే అనుకుంటున్నాను నేను వ్యక్తిగతంగా. ఎందుకంటే రేపు సాధారణ ఎన్నికలైనా ఒక 7-8 స్థానాలకు డిస్క్వాలిఫికేషన్ స్పీకర్ చేయకపోయినా నాకు తెలిసి హైకోర్టు చేస్తుంది, సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా. అప్పటికి ఒక 1 year టైం ఉంటుందేమో. ఈ స్పీకర్ కనుక చేయకపోతే కోర్టు ద్వారా వీళ్ళు డిసిషన్ తీసుకోవడానికి, నిన్న హైకోర్టు ఇచ్చింది కదా, అట్లా డిసిషన్ తీసుకోవడానికి ఇంకా 1.5 year టైం కన్జ్యూమ్ అవుతుంది. బట్ ఈ రకంగా ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ను ఫుల్ఫిల్ చేసుకోవడానికి బీఆర్ఎస్కి ఇది ఒక అవకాశం. మధ్యలో మనం కంటోన్మెంట్ని కూడా మర్చిపోయాం. కంటోన్మెంట్ ఎలక్షన్లో కూడా అది కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది, కాంగ్రెస్ పార్టీకే వచ్చింది. అక్కడ ప్రత్యేకమైన కారణం ఏంటంటే సాయన్న సింపతి ఆయన బిడ్డకు వర్కౌట్ అయినా కూడా ఆమె ఈ వాళ్ళ సిస్టర్కి ఇచ్చారు. ఇది కూడా ఒకటి టీఆర్ఎస్ దీన్ని ఒక ట్రెడిషన్గా పెట్టుకోవద్దు, చనిపోయిన వాళ్ళ కుటుంబానికే ఇవ్వాలని. ఎందుకంటే మిక్స్డ్ రిజల్ట్స్ బీఆర్ఎస్ కాదండి, ఏ రాజకీయ పార్టీ కూడా అట్లా పెట్టుకోవద్దు. వాళ్ళకి ఇంకే రకంగానే సాయం చేయదు. ఎందుకంటే ఇప్పుడు కానీ పొలిటికల్ గానే తీసుకొచ్చి వాళ్ళకి అదే వారసత్వం వాళ్ళకి ఇస్తాం అనేది మాత్రం సరే. ఇంకొకటి ఇప్పుడు నిజంగానే కుటుంబంలో సాయన్న బిడ్డ కొంత సాయన్న చనిపోక ముందు నుంచి కూడా యాక్టివ్గా ఉన్నది, కార్పొరేటర్ కూడా చేసినట్టుంది. అవును, అట్లా ఉంటే అది కొంత యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. కానీ సునీత గారు అయితే ఎప్పుడు బయటికి రాలేదు. వాళ్ళ పట్ల, ఆ కుటుంబం పట్ల ఆదుకోవడం కానీ వేరే రకంగా వాళ్ళని అకామిడేట్ చేయడం కానీ చేయొచ్చు. బట్ ఏమాత్రం ప్రజలతో సంబంధం లేని వ్యక్తిని కుటుంబం అనే పేరుతో తెస్తే గెలుస్తుందని చెప్పడానికి రాహుల్ గారెడ్డి వైఫే ఓడిపోయింది కదా. ఆయన చాలా డైనమిక్ పర్సన్, ఆయన లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు. ఈ ట్రెడిషన్ జర్నలిస్ట్ ఈ ట్రెడిషన్ను పక్కకు పెట్టాలి. రెండవది ఏంటంటే ఇది ఒక సంధి దశ. ఎందుకంటున్నా అంటే హాఫ్ ఆఫ్ ది ఓటర్స్ బిలో 35 years యంగ్ ఓటర్స్. ఎక్కువ అదివరకు ఉన్న ట్రెడిషనల్ పద్ధతుల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ యంగ్ ఓటర్స్ను అట్రాక్ట్ చేసే విధంగా ఆ ప్రణాళికలు కానీ ఆ ప్రాక్టీసెస్ కానీ ఏ పార్టీలో లేవు. మజ్లిస్లో కనబడ్డది మనకు. అది యంగ్ ఓటర్స్ ఎవరు మజ్లిస్ కోటేయరు, మజ్లిస్ చెప్పిన పార్టీ కోటేయరు. వాళ్ళ ఒపీనియన్ మనం చూసినప్పుడు ఆ సర్వే ఒకటి బిలియన్ కనెక్ట్ అని, సెకండ్ బిగ్గెస్ట్ కరప్టెడ్ పార్టీ మజ్లిస్ అని ముస్లింలు. ఆ సర్వే మొత్తం ముస్లింలలో జరిగింది. 6,800 శాంపుల్స్ ముస్లింలలోనే. ఫస్ట్ హైయెస్ట్ కరప్టెడ్ పార్టీ బీజేపీ, సెకండ్ వచ్చి మజ్లిస్, థర్డ్ కాంగ్రెస్, ఫోర్త్ బీఆర్ఎస్ అని చెప్పారు వాళ్ళు. అంటే యంగ్ ఓటర్స్లలో మాత్రం మజ్లిస్ పట్ల ఫాలోయింగ్ లేదు. వాళ్ళు మౌల్వీలు చెప్పినా అయినారు, ఎవరు చెప్పినా అయినారు, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. ఇవాళ ఇదొక ల్యాండ్మార్క్ ఎలక్షన్ లాగా ఉండిపోద్ది. ఎందుకంటే మజ్లిస్ యొక్క ఆధిపత్యం తగ్గుతున్నది. కాంగ్రెస్ ముస్లింల మీద పెట్టుకున్న ఆశలు నెరవేరలేదు అని చెప్పడానికి షేక్పేట కానీ రహమందార్లో కానీ ఎక్కడెక్కడైతే ముస్లిం ప్యాకెట్స్ ఉన్నాయో నాట్ ఈవెన్ 50% కాంగ్రెస్కి రాలేదు. బీఆర్ఎస్కి ఎక్కువ వచ్చినాయి కాంగ్రెస్ కంటే ముస్లిం బూతులల్లో. ఇందాక ఎగ్జామిన్ చేశాము. ముస్లిం బూతులు అన్నిట్లా 45-55 రేషియోలో కాంగ్రెస్ 45 పడితే 55 బీఆర్ఎస్కి పడ్డాయి. ఇంతకుముందు ఎప్పుడు ఇట్లాంటి ఇది జరగలేదు. దానికి ఎందుకు కారణం అంటే ముస్లింల పట్ల కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు కావచ్చు, రెసిడెన్షియల్ స్కూళ్ళు ఫస్ట్ బ్యాచ్ బయటకు వచ్చింది, 10th క్లాస్లో మంచి మెరిట్స్ వచ్చినాయి. అదివరకు ఎట్లుండేది, వాళ్ళ స్కూలు పంపే శక్తి కూడా ఉండకపోయేది, పిల్లల్ని చదివించే శక్తి ఉండకపోయేది. అదొకటి కావచ్చు. షాదీ ముబారక్ కొన్ని లక్షల మందికి బెనిఫిట్స్ అందినాయి. కాంగ్రెస్ వచ్చినాక 26,000 మంది షాదీ ముబారక్ చెక్కులు పెళ్ళై 2 ఏళ్ళైనా ఇప్పటివరకు ఇవ్వట్లేదు. ఇది 2 bedroom దానిలో కూడా ముస్లిమ్స్కు దాదాపు హైదరాబాద్ ముస్లిమ్స్కు 10,000 మందికి పైన
2 బెడ్రూమ్ హౌసెస్ వచ్చినాయి స్లమ్లల్లో, మురికివాడలలో ఉండే వాళ్ళకి. ఈ జూబ్లీహిల్స్లోనే ఒక 1000-1200 మంది ముస్లిమ్స్కి వచ్చినాయి. మొత్తం 3500 మందికి ఆ పథకం ఇస్తే. ఇట్లాంటివన్నీ కూడా కొంత ముస్లింలలో బీఆర్ఎస్ పట్ల పాజిటివ్ దృక్పథానికి కారణమైంది. మజ్లిస్ ఇన్నేళ్ల నుంచి స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉంటారు. వీళ్ళ ఫాదర్ కానీ సలావుద్దీన్ ఓవైసీ కానీ వీళ్ళు కానీ. బట్ సాధారణ ముస్లిమ్స్ ఎవరైతే బస్తీలలో ఉంటున్నారో వాళ్ళల్లో ఎటువంటి జీవన ప్రమాణాలు పెరిగిన దాఖలాలు కనబడవు మనకు. ఆ బస్తీలు బాగుపడ్డ దాఖలాలు కూడా కనబడవు. నేను అంటే చెప్పకూడదు కానీ చెప్తున్నాను. నేను కేసీఆర్ గారు ఒకసారి అది నేను అడిగా, ఏంది ఓల్డ్ సిటీని మనం ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసి అట్లా కాదు, ఈ 2 బెడ్రూమ్ ఓల్డ్ సిటీలో ఒక్కొక్క ఫేజ్ వైజ్గా ఇప్పుడు మీరు కట్టిన వాటిలలో ఫస్ట్ వాళ్ళని అక్కడ పంపించి దాన్ని డిస్మాంటిల్ చేసి అక్కడ మళ్ళీ కట్టి అట్లా చేసుకుంటూ పోతుంటే వీళ్ళు ఒప్పుకుంటారా దానికి అన్నాడు. అంటే ఎట్లుంటుందంటే మజ్లిస్ డిక్టేట్ చేస్తుంది ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా. ఎందుకు అంటే రిమైనింగ్ తెలంగాణలో 40 స్థానాలలో వాళ్ళ ఓట్లు అధికార పార్టీకి పడతాయి. అందుకని ఎవరు అధికారంలో ఉన్నా ఆ 40 స్థానాల గెలుపును నిర్ధారించుకోవడానికి వాళ్ళు చెప్పినట్టుగా వినాల్సిన పరిస్థితి వస్తుంది. ఓవైసీ అన్నదానిలో తప్పేం లేదు. ఎవరు అధికార పార్టీ ఉన్నా కూడా వాళ్ళ సపోర్ట్ తీసుకోవాల్సింది. ఆయన మోటుపోదం వాడిండు, అది నేను వాడను. కానీ ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ లేనిది రాజకీయాలన్నీ అవసరాల పునాది మీద ఉంటాయి. మీకు గుర్తుంటే ఒక సందర్భంలో, మీకు గుర్తే ఉంటుంది, ఒక సందర్భంలో ఒక రాష్ట్ర మంత్రి ఓల్డ్ సిటీకి పోవడానికి వాళ్ళ పర్మిషన్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. అది పరిస్థితి. అయితే ఇది నేను ఇంకా ఈ స్టాటిస్టిక్స్ అవి నేను ఇంకా చూడలేదు. అంటే ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ముస్లిం ఓటింగ్ ఎట్లా పడింది అనే దాని మీద ఇంకా స్టాటిస్టిక్స్ ప్రకాష్ చెప్పిన దాన్ని బట్టే కనుక పోయినట్టయితే మజ్లిస్ హోల్డ్ తగ్గింది అని అనుకోవాలి. మజ్లిస్ హోల్డ్ తగ్గింది అని అనుకోవాలి. ఎందుకంటే మనం ప్రధానంగా చూసినాం కాంగ్రెస్ పార్టీ అజరుద్దీన్ను లాస్ట్ మినిట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడం అనేది, ఆ తర్వాత ఇతరత్ర మాట్లాడుతున్నాయి ప్రచార సమయంలో చేస్తున్నా కూడా ముస్లిం ఓట్ని దాదాపు 1,00,000 పైన ఓట్లు ముస్లింలే ఉన్నాయి. వాటి మీద బాగా డిపెండ్ అవుతున్నది కాంగ్రెస్ అనుకున్న క్రమంలో ఇట్లా కనుక జరిగితే డెఫినెట్గా మజ్లిస్ హోల్డ్, తర్వాత ముస్లిమ్స్ అంతా ఎన్మాస్ ఒకవైపు వేస్తారు అనే ఒక అభిప్రాయం మాత్రం పటాపంచలైపోయే అవకాశం ఉంది. ఒకసారి లెక్కలన్నీ బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. అది షేక్పేట్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో పడకపోవడానికి ఏంటంటే అక్కడ రిగ్గింగ్ ఎక్కువ జరిగింది. 50 బూతులలో అసలు టీఆర్ఎస్ ప్రజెన్స్ లేదు. బయట కానీ ఏజెంట్ లేరు, బయట కూడా లేరు. అసలు ఒక కండో కనబడలేదు ఎక్కడ. 70 అట, నేను 50 అన్నాను. 70 స్థానాలలో బీఆర్ఎస్ లేదు అక్కడ షేక్పేట్లో. అయినా కూడా ఆడ నెక్ టు నెక్ ఫస్ట్ రౌండ్ ఫలితం వచ్చింది కదా, 70 పోలింగ్ బూత్స్. అది 70 పోలింగ్ బూతులలో ప్రజెన్స్ లేదు బీఆర్ఎస్. అక్కడే దొంగోట్లు ఎక్కువ పడ్డాయి. టీఆర్ఎస్ వాళ్ళు గొడవ చేసింది అక్కడనే, ఇవన్నీ కూడా అక్కడే జరిగినాయి. అయినా కూడా నెక్ టు నెక్ వచ్చింది. అంటే ముస్లిమ్స్ వన్ సైడ్ లేరు అనేది అక్కడ మనకు రిఫ్లెక్షన్ కనబడ్డది. సో ఇప్పుడు ఎంఐఎం పోటీలో లేదు, కాకపోతే కాంగ్రెస్కే మా మద్దతు అని ఎప్పుడు ఇవ్వనట్టుగా అసదుద్దీన్ ఓవైసీ తెలుగు మీడియాకు కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు. నవీన్ యాదవ్ గెలవాలి అనే ఒక క్యాంపెయినింగ్ 2 రోజులు చేశారు, ఆ తర్వాత బీహార్కి వెళ్ళిపోయారు. సో ఆ క్యాంపెయినింగ్ అవన్నీ వర్కౌట్ అయ్యాయా? అజరుద్దీన్కి మినిస్ట్రీలో చోటు ఇవ్వడం కావచ్చు, ఆ తర్వాత మేము డెవలప్ చేస్తాము అనేది. సో కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్, ఇలాంటి నినాదాలు ఇవన్నీ కూడా ఇప్పుడైతే ఇంతకుముందు మనం ఇప్పటిదాకా మాట్లాడుకుంది అదే కదా. అదే కనుక జరిగింటే లెక్కలు చూస్తే డెఫినెట్గా ముస్లిం ఓటు ఎన్మాస్ ఒకవైపు పడ్డట్టు కనిపించడం లేదు, డివైడ్ అయినట్టుగా అనిపిస్తున్నది. అదే జరిగింటే ఇంకా అసలు కాంగ్రెస్ మెజారిటీ ఇంకా పెరిగేది. కాంగ్రెస్ ఇవాళ ఇప్పుడు మనం చూస్తున్న దాని ప్రకారం 20,000 దాటుతున్నది కదా కాంగ్రెస్ మెజారిటీ. అదే కనుక జరిగి ఎన్మాస్ పడింటే కాంగ్రెస్ మెజారిటీ ఇంకా 30 దాటేది, 30,000 దాటిపోయి ఉండేది కదా. అది డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ కూడా రివ్యూ చేసుకోవాలి. ఎందుకు మరి మజ్లిస్ సపోర్ట్ చేసి లాస్ట్ మినిట్లో అజరుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు జరిగింది ఇది అనేది కాంగ్రెస్ రివ్యూ చేసుకోవాలి. అది మెయిన్గా ఏంటంటే వారు చెప్పినట్టుగా అజరుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం వల్ల మజ్లిస్కి అది హార్ట్ బర్నింగ్. అది అవునా, వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇంకొక ముస్లిం లీడర్ వేరే పార్టీ పవర్ సెంటర్. అంతేకాకుండా అజరుద్దీన్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఓడిపోయినాడు కదా, చాలా తక్కువ ఓట్లతో పోయాడు. ఆయన టికెట్ రాకుండా ఆపింది కూడా మజ్లిసే, ఆయనకి ఇవ్వకుండా ఈసారి. కాబట్టి ఆయన బీహార్లో ఉన్నప్పుడు ఈయన
ఆయనకు అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎవరు క్యాంపెయిన్కి రాలే. అది కూడా ఒక నెగిటివ్ అయిందేమో అని అనిపిస్తుంది. అంటే హిందూస్లలో కూడా నెగిటివ్ అయింది, ముస్లిమ్స్లలో కూడా నెగిటివ్ అయింది కొంచెం ఆ కారణం. బట్ అది ఎలక్షన్లో రిఫ్లెక్ట్ కాలేదు పెద్దగా, ఎందుకంటే 23 నుంచి 30,000 పోతున్నది లీడ్. కాబట్టి ఏ కారణం చెప్పినా పాక్షిక కారణమే అవుతుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీనికోసమే ఫస్ట్ రీజనే అధికారం ఉంది అనేది ప్రధానంగా పనిచేసింది ఇక్కడ. రెండవది వారు అన్నట్టు కేసీఆర్ గారు రాకపోవడం అనేది. ఇప్పుడు 2 ఎన్నికలకు రాలేదు ఆయన. ఒకటేమో రామలింగారెడ్డి గారి మరణం తర్వాత దుబ్బాకలు జరిగిన ఎన్నిక, హరీష్ రావుకు వదిలేసాడు, ఒక్కరోజు కూడా రాలేదు, ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు. మళ్ళీ నెక్స్ట్ ఇదే, అక్కడనేమో ఒంటి చేత్తో ఆయన నడిపించాడు, ఇక్కడ ఒంటి చేత్తో కేటీఆర్ నడిపించారు. అందరి లోపల బీఆర్ఎస్ కార్యకర్తల కనీసం ఒక ప్రెస్ మీట్ అన్న పెట్టుంటే బాగుండేది కదా అనేది ఆ ఫీలింగ్ ఉన్నది. వారు లేని లోటు అనేది స్పష్టంగా కనబడ్డది. సో ఇప్పుడు ఒకసారి మనం బీహార్ని చూద్దాము. బీహార్లో 197, అందులో యాక్చువల్గా గెలిచినవి ఇవన్నీ కూడా మనకి ఇంకాస్త టైం పడుతుంది, కానీ మెజారిటీ 200 క్రాస్ అవుతోంది. ఎన్డీఏ అనేది మహాగఠబంధన్ కేవలం 40